గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. అంత క్యూట్ గా డాన్స్ చేస్తున్నారు, అంత స్లిమ్ గా ఉంటారు, సారీతో కూడా క్యారీ చేస్తూ అంత డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆంటీ అనేస్తున్నారు ఏంటండి? అసలు సుష్మా ఆంటీ ఎలా ఉంటుంది తెలుసా, సుష్మా ఎలా చేస్తే తెలుసా, ఏంటి సార్ కానీ బట్ నాకు అది బెనిఫిట్ లా అనిపించింది. ఓకే, దాన్ని నేను పాజిటివ్ గా తీసుకున్నాను, అంత నెగిటివ్ గా తీసుకోలేదు. సో దాని తర్వాత మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, హ్యాపీయెస్ట్ థింగ్స్ ఏంటి? మా తోటి కోడలు కొడుకు వాడితో చేశాను వీడియో. అప్పటి వరకు ఏ నెగిటివ్ లేదు, జీరో నెగిటివ్ అసలు నా మీద. నేను మా అబ్బాయి చేసిన వీడియోలు అది కొడుకుతో చేసే వీడియోలేనా. ఇన్స్టా అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్ చేయాలి అని మాత్రమే నేను చూస్ చేసుకున్నా. కానీ నేను బీఈడీ చేశాను. బీఈడీ చేసి 15,000 శాలరీ కోసం 1 month అంతా కష్టపడాలి. 8:30కి మేము స్కూల్కి వెళ్తే ఈవినింగ్ 5 o'clock రావాలి, మళ్ళీ ఇంట్లో పని చేసుకోవాలి, అంతా చేసుకోవాలి. మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? చెప్పాలంటే సిగ్గుపడుతున్నారు, బ్లష్ అవుతున్నారా? మా ఆయనది ఒక ఫోటో దొరికిందండి, అది ట్రాల్ చేశాడు, దొరికేశాడు అంకుల్. సో మరి మీ హస్బెండ్ కి మీరు మీ లవ్ ని ఎలా కన్విన్స్ చేస్తారు మా సుమన్ టీవీ తరఫున? సో ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్పు కృష్ణ, అర్థం చేసుకుంటాను, ఓకేనా? అండ్ బండి ఇచ్చా కదా, రింగ్ కూడా ఇస్తాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తాము, యూట్యూబర్స్ని చూస్తాము. ఎందులో ఇంత వాళ్ళ క్రియేటివిటీతో, డాన్స్తో కానివ్వచ్చు, వాళ్ళ ఓన్గా మాటలతో, ఎన్నో యాక్టివిటీస్తో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. బట్ చూడండి, యాంకర్స్ కన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత టాప్ ఫేమ్ని సంపాదించి ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదిస్తున్నారు. బట్ ఈరోజైతే మాత్రం నాతో కూడా ఒక్క డాన్స్తో ఓవరాల్ ఇండియా వైడ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా బాగా దగ్గర అయిపోయారు. సో ఎవరు అని అనుకుంటున్నారు కదా, సుష్మా భూపతి గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. హాయ్ సుష్మా గారు. హలో అండి, నమస్తే. అమ్మ బాబాయ్, ఏ నమస్తే కూడా మీరు ఏంటి ఇంత సింపుల్ గా నమస్తే అన్నారు? డాన్స్ చెప్పాలి నమస్తే ఒక స్టెప్ తో. అది జస్ట్ రీల్స్ లోనే, బయట నేను చాలా క్వైట్ అండి. బయట అలా కనిపించట్లేదండి, బయట కూడా క్వైట్ లా కనిపించట్లేదు, సైలెంట్ గా. అంటే కెమెరాస్ ఉన్నాయి కాబట్టి చాలా క్యూట్ గా క్వైట్ గా కనిపిస్తున్నారు. లేకపోతే మా ఫాలోవర్స్ దానికి కూడా రియాక్ట్ అవుతారు. నేనేం చేసినా ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు. సుష్మా గారు లాగ్ లేకుండా ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. చెప్పండి. కాదండి, అంత క్యూట్ గా డాన్స్ చేస్తున్నారు, అంత స్లిమ్ గా ఉంటారు, సారీతో కూడా క్యారీ చేస్తూ అంత డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆంటీ అనేస్తున్నారు ఏంటండి? అదే అండి వచ్చింది బాధ నాకు. ఆంటీ ఆంటీ అని చంపేస్తున్నారు నిజంగా. బయట కూడా అలానే పిలుస్తున్నారు? లేదండి, ఎవ్వరు అనరు, ఎవరు అనరు. ఓన్లీ ట్రోల్స్ లోనే. తప్పు కదా అది? అవును, కానీ బట్ నాకు అది బెనిఫిట్ లా అనిపించింది. ఓకే, దాన్ని నేను పాజిటివ్ గా తీసుకున్నాను, అంత నెగిటివ్ గా తీసుకోలేదు. ఓకే, అది కూడా నాకు ఒక కైండ్ ఆఫ్ బెనిఫిటే. ఎందుకంటే ఆ ఆంటీ అంటే ఒక రికగ్నైజేషన్ వచ్చింది నాకు, అది చాలండి. సుష్మా ఆంటీయా? సుష్మా రైట్, అంతే. సుష్మా ఇస్ ఇనఫ్. ఏ పిల్లలు ప్లీజ్ అలా పిలవకండి. కానీ చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయినట్టుంది కదా? 18 లోనే మ్యారేజ్ అయిపోయింది. 14 years అయింది పెళ్ళయి. అవునండి కదా. బాబుకి 12 years, పాపకి 7 years. పాప బాబు ఇద్దరు ఉన్నారు. బట్ ఏంటండి అసలు, అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమా, ప్యాషనా డాన్స్ అంటే? అందేం లేదండి, జస్ట్ నార్మల్ గా ఏదో టైం పాస్ కి. మాకు ఉండేది ఒక సండే అండి, స్కూల్ ట్యూషన్స్ మాకుండదు ఒక సండే రోజు. ఆ సండే రోజు ఏదో అలా అలా నేను తమ్ముడు అలా డాన్స్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇలా ఇన్స్టా టిక్ టాక్స్ ఇలా వస్తా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందా ఏంటో అండి, ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళంతా కూడా ఇలా ఉండిపోతున్నాం, ఎక్స్పెక్ట్ చేయలేని వాళ్ళందరూ కూడా అలా వెళ్తున్నారు స్టార్స్ లా కదా. బట్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా సరే వేరే లెవెల్ ఉంటది. ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన దానికి చాలా బాగుంటుంది. సూపర్ సూపర్, నిజంగానే. సో మేము కూడా అనుకోలేదు ఇలా యాంకర్ అవుతామని. చూసారు, యాంకర్ అయిపోయాం. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, రిజల్ట్ చాలా చాలా బాగుంటది. అవునండి, సూపర్. సో ఒక్కసారి మీ గురించి మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి కోసం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో హస్బెండ్ ఏం చేస్తుంటారు, పేరెంట్స్ ఏంటి, ప్రాపర్ ఎక్కడ, ఏం చదువుకున్నారు? పేరెంట్స్ వచ్చేసి వనస్థలిపురంలో ఉంటారు, అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చేసి గట్టిపల్లిపల్లి. మా హస్బెండ్ ఏమో పంజాగుట్టలో డిపార్ట్మెంట్ మేనేజర్, రిలయన్స్ డిజిటల్లో. నాకు 2 పిల్లలు, 2 అక్కలు, 1 తమ్ముడు, అంతే అండి. అంతే, క్యూట్ ఫ్యామిలీ. సో ఏం చదువుకున్నారు? నేను బీఈడీ అండి. బీఈడీ చేస్తారు, టీచర్ గా చేస్తున్నారు? అవునండి. కదా. ఏ స్కూల్లో టీచర్ మీరు? నేనా మా ఇంటి దగ్గరలోనే, అంటే మా ఏరియాలోనే శ్రీ సాయి హై స్కూల్ అని, అందులో టీచింగ్. ఏంటి సబ్జెక్ట్? ఈవీఎస్, ఇంగ్లీష్ ఈవీఎస్. అప్పట్లో మనకు సైన్స్ ఉండేది, బట్ ఇప్పుడు సైన్స్ అండ్ సోషల్
కంబైన్ చేసి ఈవీఎస్ ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనమాట. ఓ మై గాడ్. సో నేను EVS స్టూడెంట్స్ అందరికి ఫేవరెట్ ఎవరంటే ఈవీఎస్ నేనే, ఎందుకంటే డాన్స్ ప్లస్ టీచింగ్ కాబట్టి నన్నే బాగా ఇష్టపడతారు, ఎక్కువ ఇష్టపడుతుంది. చాలా. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ అందరూ. స్కూల్లో మా పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వెళ్తాను కదా, వచ్చేస్తారు, గ్యాదర్ అయిపోతారు నేను వెళ్ళగానే. అందుకే నేను వెళ్ళను పికప్ కి, అస్సలు వెళ్ళను, పంపిస్తాను. మాది పెద్ద ఫ్యామిలీ కదా. సో నాతో మా అబ్బాయి కానీ, మా అల్లుడు, మా కొడుకు, చాలా మంది ఉంటారు, మా మరుదులు. సో ఎవరో ఒకరు వెళ్తారు. నేను ఎప్పుడన్నా ఎవరు అవైలబుల్ గా లేనప్పుడు నేను వెళ్తాను కదా, అయిపోయి చుట్టూ ముట్టేస్తారు, మొత్తం చంపేస్తారు. మేడం సూపర్ 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 రీల్స్ బాగా చేస్తారు. స్కూల్లో ఫంక్షన్స్ కి వాటికి మీ ప్రెజెన్స్ ఉంటుందా డాన్స్? అంటే నేను కొరియోగ్రఫీ చేసేదాన్ని కానీ నేను చేయకపోయేదాన్ని. నేను టీచర్స్ ఇప్పుడు మరి చెయ్యాలి కదా, మీలో ఇంత టాలెంట్ ఉందని బయట పడిన తర్వాత చేయకపోతే ఎలా? అంటే ఇప్పుడు నేను చాలా దూరం ఉండిపోయాను, ఇంకా స్కూల్ కి ఏం వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మనం వెళ్ళిన మనకు అక్కడ నాన్ సెన్స్ క్రియేట్ చేసినట్టు ఉంటది. ఎందుకంటే స్కూల్ అంటేనే ఇప్పుడు సైలెంట్ గా ఒక అలా ఉంటది. ఇప్పుడు మనం వెళ్ళేసరికి పిల్లలందరూ ఎలా అంటే ఓవర్ ఎగ్జైట్ అయిపోతుంటారు, అలా మీద రావడము, అలా గ్యాదర్ అవ్వడము. సో అక్కడ ఒక సెన్స్ క్రియేట్ చేసినట్టు ఉంటది. సో అలా ఎక్కువ నేను వెళ్ళానండి. అయినా నాకు అలా ఇష్టం కూడా లేదు బయట అంతా చూపించుకోవడం. నేను బయటకు వెళ్ళి మాస్క్ స్కార్ఫ్ పట్టుకొని వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా. అదొక టార్చర్ లా అయిపోయింది. అయ్యో. ఓకే, అంటే లైక్ ఇప్పుడు స్కూల్లో టీచింగ్ అయితే చేస్తున్నారు? లేదండి, చేయట్లేను, మానేశారు. పాప డెలివరీ అయ్యాక 6 years అవుతుంది నేను మానేసి. 6 years అయిపోతుంది మానేసి. ట్యూషన్స్ ఏమైనా చెప్తారా? లేదండి, ఏది చెప్పను, అసలు ఏం లేదు, ఏం లేదు. ఓన్లీ ఇంట్లో ఫోకస్ ఇంట్లో ఆన్ ఉంటూ వీడియోస్ ప్రెసెంట్. ఆ మ్మ్. కరోనా టైంలో టిక్ టాక్, అది పోయాక డల్ అయిపోయాను. మళ్ళీ ఇన్స్టా స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ రాలేదు, ఎందుకంటే టిక్ టాక్ లో మనం పెట్టగానే అక్కడ కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉండే, వ్యూస్ అనేవి ఎక్కువ వస్తుండే. సో ఇన్స్టాలో పెట్టగానే పోలేదు. ఒక 2-3 వీడియోస్ కి నేను అప్సెట్ అయిపోయాను. చెల్లి ఇదేంటి ఇలా ఉంది, టిక్ టాక్ అయితే అలా వెళ్ళిపోతుంది, ఇది నాకు నచ్చలేదు అని చెప్పేసి నేను ఆపేసాను యాక్చువల్. దాని తర్వాత మళ్ళీ అందరూ ఇన్స్టాలో ఎర్నింగ్స్ ఉన్నాయి, నీకు చాలా టాలెంట్ ఉంది, ఆల్రెడీ టిక్ టాక్ లో ఉన్న వాటికి ఇక్కడ అందరూ గుర్తుపడతారు, సో వై డోంట్ యు డూ అని చెప్పి అందరూ ప్రెషర్ చేస్తే, అంటే ఫ్రెండ్స్ అలా అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. పెట్టిన స్టార్ట్ చేసినాక 1 week లోనే నేను ఇది అంటే ఈ ఫెస్టివల్ దానికి చేసే వీడియోకి బిఫోర్ గాను కొన్ని వీడియోస్ చూసాను నేను. ఓ మై గాడ్, చాలా బాగా చేస్తున్నారు ఈవిడ. మ్యారేజ్ అయినా కూడా ఇంత ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు కదా, టాలెంట్స్ ఉన్న వాళ్ళంతా కూడా. ఇన్స్టా ప్లాట్ఫామ్ అనేది సీరియస్లీ చాలా మందిని జనాల్లోకి తీసుకెళ్తుంది. బట్ ఇది ఒక సాంగ్ ఉంటదండి, నా ఇంటి పేరు పెట్టారు నాని, ట్రైన్ లో పరిచయం ఏంటది ఒకసారి చెప్పరా? ఒకసారి సాంగ్ ప్లీజ్ ప్లీజ్. నేను ట్రైన్లోన పోతుంటే పిన్ని, నాకు పరిచయమే అన్నిందే చిన్ని, మా ఇద్దరికి పుట్టాడే బన్నీ, వాడు పుష్పాల ఉంటాడే చిన్ని. నేను అది ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 times చూసాను మీ ఎక్స్ప్రెషన్స్. ఓ మై గాడ్, చాలా బాగా చేస్తున్నారు ఈవిడ అని అనుకున్నాను. చాలా వరకు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు మనం ఇలా ఇంటర్వ్యూలో కూర్చున్నాం, కానీ మీ వీడియోస్ నేను చాలా వరకు వాచ్ చేశాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, నిజంగా అంటే చాలా బాగున్నాయి మీ వీడియోస్ అన్ని కూడా. బట్ బిఫోర్ 10 అంటే ఆ ఒక్క సాంగ్ అది ఫెస్టివల్ టైంలో, ఐ థింక్ దసరా టైంలో కదా, వినాయక చవితి టైంలో కదా. అంటే వినాయక చవితికి బిఫోర్ మీ లైఫ్ ఏంటి? అంటే లైక్ అప్పుడు ఎలా ఉండేది? ఆ ఫేమ్ కానివ్వచ్చు, వాట్ ఎవర్. ఆఫ్టర్ ఆ ఒక్క స్టెప్, ఆ ఒక్క డాన్స్ తర్వాత మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పుడు ఇప్పుడు డిఫరెన్స్ చెప్పండి. అప్పటికి ఏముందంటే నార్మల్ గా డైలీ ఒక 2 reels చేసినామా అంతే, పెద్దగా ఏం లేదు. ఇంట్లో పని, పిల్లలు పంపించాలి, వాళ్ళు వచ్చే లోపల ఒక వీడియో చేసుకోవాలి, 2 videos చేసుకోవాలి. వాళ్ళు వచ్చాక మళ్ళీ వాళ్ళకి ట్యూషన్ కానీ, నేనే చెప్తాను వాళ్ళు ఎక్కడ పంపాను, మళ్ళీ కుకింగ్ అంతా ఇంట్లో పనియే. కానీ ట్రెండింగ్లోకి వచ్చాక ఈ ప్రమోషన్స్ మెయిన్గా, ట్రెండింగ్లోకి వచ్చాక మాకు ప్రమోషన్స్ వల్ల చాలా బెనిఫిట్ అనుకోండి. ఇంకోటి ఏంది, అది కాకుండా చాలా కొత్త వాళ్ళు పరిచయం అవ్వడము, లైక్ ఇంకా యూట్యూబర్స్ చాలా మంది అప్రోచ్ అయ్యారు, టీవీ ఛానల్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో వీటిలోనే చాలా బిజీ అయిపోయాను, కానీ ప్రమోషన్స్లో చాలా బిజీ అయిపోయానండి 2 monthsలో. సో అంతే డిఫరెన్స్, ఏం లేదు. టైం ఇవ్వలేకపోయినా ఫ్యామిలీకి 2 months మాత్రం. ప్రమోషన్ కోసం చేసిన వీడియో ఎక్కడికో శారీ ప్రమోషన్ కోసం ఆ రోజు. అంటే అప్పుడు యాక్చువల్లీ వీడియో చేసే ముందు కూడా అనుకుంటున్నాను, అబ్బాయి ఈ శారీ కట్టుకున్నా అంటే ఎలా ఉంటుందంటే, మాకు చాలా ప్రమోషన్స్ అంటే కొలాబరేషన్స్ చాలా ఉంటాయి, శారీస్వి కుప్పలు ఉంటాయి. వాళ్ళు ఎలా ప్రెషర్ చేస్తుంటారు, నాది చేయి అని. సో అలా ఏమైపోయిందంటే, చాలా స్టాక్ ఉండకపోవడం వల్ల ఆ రోజు ఆ శారీ కట్టుకున్నాను ఫెస్టివల్ అని, పూజ కోసం అని. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే అనిపించింది, అబ్బాయి ఈ శారీలో ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది కదా, అలా స్క్రోల్ చేస్తుంటే ఒకటి వచ్చింది. ఆ పిల్లల్ని పక్కింట్లోనే ఉంటారు, వాళ్ళని పిలిచి ఈ స్టెప్స్ జస్ట్ నార్మల్గా చేస్తే అయిపోతుంది కదా, అప్పటికప్పుడు చేసేసాను. అది అలా వెళ్తుందని నేను అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్. సో దాని తర్వాత మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, హ్యాపీయెస్ట్ థింగ్స్ ఏంటి? 2 ఉంటాయి. ఇప్పుడు ఒక సక్సెస్ అయ్యాము అంటే ఖచ్చితంగా ఎంత సక్సెస్ని ఎంజాయ్ స్టార్ట్ చేద్దాం అనే లోపే
ముందు మనం చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటాం, చాలా సఫర్ అవుతూ ఉంటాం, అవునండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అలా ఏమైనా మీరు ఫేస్ చేశారా? చాలా అండి. ఎట్లా అంటే ట్రెండింగ్‌లోకి రాకముందు కూడా నాకు ఓకే 280K ఫాలోవర్స్ ఉండే. అప్పుడు కూడా సేమ్ రీల్స్ సేమ్. అప్పుడు కూడా జీన్స్‌లో వేశాను. అప్పుడు కూడా శారీలో చేశాను. అన్ని డ్రెసెస్‌లో చేశాను. అప్పుడు కూడా మా సంపత్‌తో చేశాను. అంటే మా అక్క కొడుకు. మా తోటి కోడలు కొడుకు. వాడితో చేశాను వీడియో. అప్పటి వరకు ఏ నెగెటివ్ లేదు. జీరో నెగెటివ్ అసలు నా మీద. మంచి ఫాలోతో బాగా వెళ్ళింది. అంటే వ్యూస్ కూడా బాగా వస్తుండే, లైక్స్ మంచిగానే వస్తుండే, అంతా బాగానే ఉంది. బట్ ట్రెండింగ్‌లోకి వచ్చాక ఎలా అయిపోయింది అని అంటే నాలో నెగెటివ్ ఎక్కడ నెగెటివ్ అంటే ట్రోల్స్ నెగెటివ్ చేయాలని చాలా ట్రై చేశారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను మా అబ్బాయి చేసిన వీడియోలు అప్పుడు చేసిన వీడియోలు ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు నెగెటివ్‌గా. ఓహ్ షిట్! చాలా. అది ఇప్పుడు వీడియోస్ కాదు. ప్రెజెంట్ వీడియోస్ మేమేం చేయట్లేదు. ఇట్స్ మోర్ దెన్ 2 మంత్స్ అయింది అతనితో వీడియోస్ సరిగ్గా చేయక. అసలు చేయటను. ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నా కూడంగా అది కూడంగా అంటే వాళ్ళు ఎలా మా ఫాలోవర్స్ ఎలా అంటున్నారంటే, అది కొడుకుతో చేసే వీడియోలేనా అంటే ఇది నేను ఇన్‌స్టా అనేది జస్ట్ ఒక ఎంటర్‌టైన్ చేయాలి అని మాత్రమే నేను చూజ్ చేసుకున్నా గానీ, ఈ అందులో కూడా ఇంత ఉంటదని ఇంత డెప్త్ ఉంటది. నా ఫాలోవర్స్ ఇంత డెప్త్‌గా ఆలోచిస్తారు అని నేను ఎప్పుడు అనుకోలేదు. సరే స్టార్టింగ్ నుంచి నన్ను యాక్సెప్ట్ చేశారు మరి. అంటే మేము స్టార్ట్ చేసి 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ నుంచి లేనిది ఇప్పుడు ఒక 1 మంత్‌లోనే ఎందుకు నెగెటివ్? అంటే నాకు కూడా అర్థం కాలేదు. అదొక్కటే బాధ. ఇంకా ఇంతకు మించి ఇంకేం లేదండి. ఆ నెగెటివ్ ట్రోల్స్ వల్ల కొద్దిగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. కదా! ఆ అంటే ఫ్యామిలీ ఇంపాక్ట్ ఎంత, అంటే ఈ నెగెటివ్ ట్రోల్స్ వల్ల మీ ఆ! ఫ్యామిలీ లైఫ్ అనేది ఎంత వరకు డిస్టర్బ్ అయింది? లేదండి. డిస్టర్బెన్స్ అంటే ఏం లేదు. అర్థం చేసుకున్నారు. హ్మ్. ఇంకా వాళ్ళు చెప్తూనే ఉంటారు. లైట్ తీసుకో. వాళ్ళు కొన్ని రోజులు చేస్తారు. వాళ్ళే మర్చిపోతారు. సోషల్ మీడియా అంటేనే అది అని వాళ్ళన్నారు. కానీ నేనెప్పుడు ఒక సోషల్ మీడియా అని నేను ఫీల్ అవ్వలేదండి. నా ఫ్యామిలీలా ఫీల్ అయ్యాను. ఎందుకనంటే వాళ్ళకి కొద్దిగా నెగెటివ్ ఉన్నా వాళ్ళకి నచ్చదు. కొద్దిగా శారీ ఎక్స్‌పోజ్ చేసినా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా చెప్తారు. డోంట్ డూ దిస్ అని. హెయిర్‌లో చేంజెస్ వచ్చినా వాళ్ళు చాలా డెప్త్‌గా అంటే ఎట్లా ఫీల్ అవుతారంటే నువ్వు ఎలా కట్ చేసావు? అసలు నాకు అర్థమే కాదు. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఏది అనరు. వీళ్ళు మాత్రం కామెంట్స్‌లో పెడతారు కొద్దిగా చేంజ్ వచ్చినా సరే. కామెంట్స్‌లో నువ్వు ఫేమస్ అవ్వగానే, ట్రెండింగ్‌లోకి రాగానే, సెలబ్రిటీ అవ్వగానే హెయిర్ స్టైల్ చేంజ్ చేసావు, డ్రెసింగ్ సెన్స్ చేంజ్ చేసావు, వాట్ నాన్‌సెన్స్ అని ఇట్లా లైక్ వస్తూనే ఉన్నాయి. నేను వాళ్ళందరికీ మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పారంటే అది నా ఫ్యామిలీ. వాళ్ళంటే నేను ఫీల్ అవుతున్నాను. వాళ్ళకి సంపతో వీడియోస్ చేయడం నచ్చలేదు. నేను చెయ్యనండి అని చెప్పేసిన. మా ఇంట్లో చెప్పేసాను. ఆయన చెయ్యట్లేనండి. ఇంకెప్పుడు చెయ్యను. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ చేసినా పర్లేదు. కానీ హర్ట్ చేయకండి ప్లీజ్. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది. వాడు నా కొడుకు. అంటే ఏదో ట్రెండింగ్‌లో ఏ సాంగ్ ఉంటే ఆ సాంగ్ తీసుకొని చేస్తాను. ఎందుకంటే నాకు పార్ట్నర్ లేరు. ఐ మీన్ మా ఇంట్లో ఎవరు ఉండరు. ఉన్నారు. అందరికీ కెమెరాని ఫేస్ చేయలేరు. వాడొక్కడికి ఇంట్రెస్ట్ ఉంది రీల్స్ చేయాలని. అయితే ఈ సాంగ్ చేద్దామా పిన్ని అని జస్ట్ అప్పటికప్పుడు అనుకుంటాడు. వాడికి అంత నాలెడ్జ్ లేదులెండి. అంటే ఈ సాంగ్ చేస్తే డబుల్ మీనింగ్ తీస్తారు అనంత నాలెడ్జ్ వాడికి లేదు. ఇది చేస్తే ఏమవుతుందిలే అని నేను నెగ్లెక్ట్ చేశాను. అలా అయిపోయింది తప్ప అందులో పెద్దగా ఏమీ లేదండి. మీరంత డెప్త్‌గా తీసుకొని దాని మీద ట్రోల్స్ పద్దాక చేయకండి ప్లీజ్. ప్లీజ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్ అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి.